Article 165 in our Indian Constitution. So Article 165, Advocate General of India. సో ఆర్టికల్ 165 వచ్చేసి అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుతుంది. సో అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా, అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే ఎవరు, అసలు అతన్ని ఎవరు అపాయింట్ చేస్తారు, అతను అపాయింట్ కావడానికి అతనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటివి, సో అతని పవర్స్ ఏంటివి, అతని డ్యూటీస్ ఏంటివి, ఇవన్నీ ఈ వీడియోలో మనం చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఆర్టికల్ 165, సో అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా. సో అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారంటే, సో సపోజ్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ తప్పు చేశాడు అనుకోండి, సో అప్పుడు ఆ తప్పు చేసిన దానికి అతను ఒక లాయర్ని పెట్టుకుంటాడు. సో లీగల్ అడ్వైజెస్ కోసం అతను ఒక లాయర్ని పెట్టుకుంటాడు. సో అలాగే ఒక గవర్నమెంట్ కూడా, స్టేట్ గవర్నమెంట్కి అన్నమాట. సో అడ్వకేట్ జనరల్ అనేవాడు ఒక స్టేట్కి ఉంటాడు. సో ఎగ్జాంపుల్ తెలంగాణ స్టేట్కి ఒక అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఉంటాడు. సో ఆంధ్రప్రదేశ్కి ఒక అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఉంటాడు. సో మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ ఇలా సపరేట్ స్టేట్స్కి సపరేట్ అడ్వకేట్ జనరల్స్ ఉంటారన్నమాట. సో వీళ్ళు ఏంటంటే ఆ గవర్నమెంట్కి లీగల్ అడ్వైజెస్ అనేది ఇస్తారన్నమాట. అంటే ఒక మనిషికి ఒక లాయర్ ఎలా లీగల్ అడ్వైస్ చేస్తాడో, సో అలాగే ఒక గవర్నమెంట్, ఒక స్టేట్ గవర్నమెంట్కి లీగల్ అడ్వైసెస్ ఇవ్వడానికి ఒక అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఉంటాడన్నమాట. సో ఇతను వచ్చేసి అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా. మన తెలంగాణ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసి శ్రీ బిఎస్ ప్రసాద్. సో శ్రీ బిఎస్ ప్రసాద్ ఇతను అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా, తెలంగాణ స్టేట్కి అడ్వకేట్ జనరల్ అన్నమాట. సో అలాగే ఆంధ్రప్రదేశ్కి సుబ్రహ్మణ్యం శ్రీరామ్, సో ఇతను ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ అన్నమాట. సో ఇలా సపరేట్ స్టేట్కి సపరేట్ అడ్వకేట్ జనరల్స్ ఉంటారన్నమాట. సో ఆ స్టేట్ గవర్నమెంట్కి లీగల్గా అడ్వైజెస్ ఇవ్వడానికి ఈ అడ్వకేట్స్ ఉంటారన్నమాట. అడ్వకేట్ జనరల్ అనేవాడు హయ్యెస్ట్ లా ఆఫీసర్ ఆ స్టేట్లో. అంటే అతనికి ఒక జడ్జ్ అయ్యే క్వాలిఫికేషన్స్ అన్నీ అతనిలో ఉంటాయన్నమాట. సో అందుకే అతను హయ్యెస్ట్ లా ఆఫీసర్. సో అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియాని ఎవరు అపాయింట్ చేస్తారు? సో అపాయింట్మెంట్ ఆఫ్ ది అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా. సో గవర్నర్స్ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేస్తారన్నమాట. అంటే ఇప్పుడు మన తెలంగాణ గవర్నర్ వచ్చేసి తమిళిసై సౌందరరాజన్. సో తమిళిసై సౌందరరాజన్ గారు ఈ అడ్వకేట్ జనరల్. సో ఇప్పుడు మన తెలంగాణ అడ్వకేట్ జనరల్ ఎవరు? శ్రీ బిఎస్ ప్రసాద్. సో తమిళిసై సౌందరరాజన్ గారు శ్రీ బిఎస్ ప్రసాద్ని అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేస్తారన్నమాట. సో అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నాజీర్. సో ఈ అబ్దుల్ నాజీర్ గారు సుబ్రహ్మణ్యం శ్రీరామ్ని అడ్వకేట్ జనరల్గా అపాయింట్ చేస్తారనమాట. సో ఇలా అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియాని గవర్నర్స్ అపాయింట్ చేస్తారు. క్వాలిఫికేషన్స్, ఒక అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియాగా క్వాలిఫై అవ్వాలంటే నీ క్వాలిఫికేషన్స్ ఏంటి? సో ఫస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి నువ్వు ఒక జడ్జిగా అపాయింట్ అయ్యేంత క్వాలిఫికేషన్స్ నీకు ఉండాలన్నమాట. సో సెకండ్ వన్, నువ్వు ఒక సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. సో థర్డ్ క్వాలిఫికేషన్ వచ్చేసి జ్యుడిషియల్ ఆఫీస్లో నువ్వు 10 years వర్క్ చేసి ఉండాలి. సో జ్యుడిషియల్ ఆఫీస్ అంటే ఇప్పుడు మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎలా ఉంటాయో అలాగే అడ్వకేట్స్కి జ్యుడిషియల్ ఆఫీస్ అనేవి ఉంటాయన్నమాట. సో అందులో 10 years నువ్వు వర్క్ చేసి ఉండాలి, లేదా హైకోర్టులో నువ్వు 10 years అడ్వకేట్గా వర్క్ చేసి ఉండాలి. సో ఇవి వచ్చేసి క్వాలిఫికేషన్స్ రిక్వైర్డ్ ఫర్ ది అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా. తర్వాత టర్మ్ పీరియడ్. సో అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఎన్ని ఇయర్స్ ఉంటారన్నది టర్మ్ పీరియడ్ అన్నమాట. సో పర్టికులర్ టర్మ్ పీరియడ్ అనేది అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియాకి మన కాన్స్టిట్యూషన్లో ప్రొవైడ్ చేయలేదు. సో ఎందుకంటే అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియాని తీసేయాలన్నా ఉంచాలన్నా మొత్తం పవర్స్ గవర్నర్ చేతుల్లో ఉంటాయి. సో గవర్నర్ ఎన్ని ఇయర్స్ ఉంచాలనుకుంటే అన్ని ఇయర్స్ ఉంచవచ్చు అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియాని. అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియాని గవర్నర్ తీసేయచ్చు అన్నమాట. సో గవర్నర్ తలుచుకుంటే అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియాని తీసేయగలరు. సో లేదా అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా రిజైన్ చేశారనుకోండి, అప్పుడు అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా అనే పోస్ట్ ఖాళీగా ఉంటుందన్నమాట. సపోజ్ ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఒక స్టేట్ గవర్నమెంట్ పడిపోయింది అనుకోండి, సో అప్పుడు మొత్తం గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది. సో లీగల్ అడ్వైజర్గా ఎవరిని ఉంచుకోవాలని చెప్పి ఒక గవర్నర్కి సజెస్ట్ చేస్తారన్నమాట. సో ఇతన్ని లీగల్ అడ్వైజర్గా ఉంచండి అని. సో అప్పుడు గవర్నర్ అతని మొత్తం క్వాలిఫికేషన్స్ వెరిఫై చేసి గవర్నర్స్ ఏం చేస్తారు, ఈ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేస్తారనమాట. సో సపోజ్ ఒకవేళ గవర్నమెంట్ పడిపోయింది అనుకోండి, సో లేదా గవర్నర్ టర్మ్ కూడా అయిపోయింది అనుకోండి, సో అప్పుడు కొత్త గవర్నమెంట్ వస్తుంది, కొత్త అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా వస్తారు, కొత్త గవర్నర్స్ వస్తారు. సో ఇలా చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా రెమ్యునరేషన్. సో శాలరీ ఎంత ఉంటుందంటే ఆ శాలరీ మొత్తం గవర్నర్ డిసైడ్ చేస్తుంది. సో గవర్నర్ని బేస్ చేసుకొని అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియాకి శాలరీ ఇవ్వబడుతుంది అన్నమాట. సో శాలరీ మొత్తం డిపెండ్స్ ఆన్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ ఆర్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో వీళ్ళు లేదా మహారాష్ట్ర, కేరళ గవర్నర్స్ కానీ వీళ్ళందరూ అడ్వకేట్ సపరేట్ స్టేట్కి సంబంధించిన అడ్వకేట్ జనరల్స్ యొక్క శాలరీని వాళ్ళే ఇంప్లిమెంట్ చేస్తారనమాట.
సో డ్యూటీస్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా. సో డ్యూటీస్ అండ్ ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయో అవి కూడా చూద్దాం. సో ఫస్ట్ డ్యూటీ వచ్చేసి గివ్స్ అడ్వైస్ టు ద స్టేట్ గవర్నమెంట్. సో లీగల్ అడ్వైజెస్ ప్రొవైడ్ చేస్తారన్నమాట. అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా అనేవాడు ఒక స్టేట్ గవర్నమెంట్కి లీగల్ అడ్వైజెస్ ప్రొవైడ్ చేస్తారు. ఆ లీగల్ అడ్వైజెస్ ఏవైతే ప్రొవైడ్ చేస్తారో అవన్నీ గవర్నర్ చేత రిఫర్ చేయబడతాయి అన్నమాట. సో గవర్నర్ ఏవైతే రిఫర్ చేస్తారో అవన్నీ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆ స్టేట్ గవర్నమెంట్కి సజెస్ట్ చేస్తారన్నమాట. సో ఇప్పుడు గవర్నమెంట్ ఈ లీగల్ అడ్వైజెస్ ఈ స్టేట్ గవర్నమెంట్కి సజెస్ట్ చేయని చెప్తుంది. సో అప్పుడు ఈ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా స్టేట్ గవర్నమెంట్కి లీగల్ అడ్వైజెస్ ప్రొవైడ్ చేస్తారన్నమాట. అంటే గవర్నర్ ఏవైతే చెప్తుందో అవి తీసుకెళ్ళి స్టేట్ గవర్నమెంట్స్కి చెప్తారన్నమాట. సో అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆ స్టేట్లో, ఇప్పుడు సపోజ్ తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్స్ ఆఫ్ ఇండియా అని తీసుకోండి. సో అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆ స్టేట్లో ఉన్న హైకోర్ట్స్, ఆ స్టేట్లో ఉన్న హైకోర్ట్స్, తెలంగాణ హైకోర్టు కావచ్చు లేదా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కావచ్చు లేదా తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లేదా ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్, ఇలా చిన్న చిన్న కోర్ట్స్లలో కూడా ఏవైతే ఉంటాయో అవన్నిటికీ మొత్తం స్టేట్లో ఉన్న ఏ కోర్టుకైనా సరే వెళ్ళే పవర్స్ ఈ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియాకు ఉంటాయి ఈ స్టేట్ గవర్నమెంట్ మ్యాటర్స్లో. సో ఈ స్టేట్ గవర్నమెంట్ గురించి ఏదైనా లీగల్ అడ్వైజెస్ ఇవ్వాలన్నా లేదా పోరాడాలన్నా ఆ పర్టికులర్ స్టేట్లో ఉన్న ఏ కోర్టుకైనా సరే, ఆ స్టేట్ టెరిటరీలో ఉన్న ఆ స్టేట్లో ఉన్న ఏ కోర్ట్స్కైనా సరే, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఏ స్టేట్ కోర్ట్స్కైనా వెళ్ళి, అంటే ఇప్పుడు సపోజ్ తెలంగాణ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఉన్నారు. సో గవర్నమెంట్కి ఒక లీగల్ అడ్వైస్ కావాలన్నమాట. సో గవర్నమెంట్ కింద కొన్ని కోర్ట్స్ అనేవి ఉంటాయి. సో ఆ కోర్ట్స్కి ఏ కోర్ట్స్కైనా సరే ఈ అడ్వకేట్ జనరల్ అనేవాడు వెళ్ళి వాదించవచ్చు అన్నమాట. సో ఆ పవర్ అనేది అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటుంది. సో అలాగే ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని కోర్ట్స్కి వెళ్ళి చెప్పచ్చు అన్నమాట. అతను లీగల్ అడ్వైజెస్ లేదా కోర్టులో వాదించడం ఇలా చేయొచ్చు అన్నమాట. సో ఈ పవర్స్ అన్ని అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఉంటాయి. సో ఈ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా బోత్ ద హౌసెస్, సో తెలంగాణలో ఉన్న బోత్ ద హౌసెస్, సో ఇప్పుడు మన కంట్రీ లెవెల్లో రాజ్యసభ లోక్సభ ఎలా ఉంటాయో అలాగే స్టేట్ లెవెల్లో ఈ బోత్ ద హౌసెస్ ఏవే ఉంటాయంటే, ఫస్ట్ వన్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ, సెకండ్ వన్ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్. సో ఇవి రెండు హౌసెస్ అన్నమాట ఒక స్టేట్కి సంబంధించినవి. సో అలాగే ఆంధ్రప్రదేశ్కి కూడా ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని 2 హౌసెస్ ఉంటాయి. సో ఈ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ బోత్ ద హౌసెస్ ఏ హౌస్లోకి వెళ్ళినా సరే మాట్లాడవచ్చు అన్నమాట. సో ఈ పవర్ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఉంటాయి. సో వితౌట్ రైట్ టు ఓట్, సో అతను ఓట్ వేసే ఛాన్స్ ఉండదు అనమాట ఈ హౌసెస్లో. సో అతని ప్రివిలేజెస్ ఎలా ఉంటాయంటే అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఒక ఎమ్మెల్యేకి ఇచ్చే ప్రివిలేజెస్ అన్నీ ఈ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియాకి కూడా ఇస్తారన్నమాట. సో ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీస్ ఇవన్నీ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఒక ఎమ్మెల్యేకి ఎన్ని ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీస్ ఇస్తారో అవే సేమ్ ఈక్వల్గా ఒక అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా ఇస్తారన్నమాట. సో ఇది వచ్చేసి అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా టాపిక్. సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి ప్రతి ఒక్క ఆర్టికల్ గురించి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ షేర్ ద వీడియో ఇఫ్ యూ లైక్, అంటే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.